హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు సాయి ప్రియ విజయ్ వ్లాగ్స్. మీరైతే ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా మన ఛానల్ని చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరైతే మిమ్మల్ని చాలా సపోర్ట్ చేస్తున్నారండి. మీకు అందరికైతే చాలా థ్యాంక్స్. చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే అస్సలు చేసుకుంటలేరు ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా అన్నయ్య నిన్న ఉగాది పచ్చడి కోసం మామిడికాయలు ఏమంటే ఇన్ని మామిడికాయలు రెండు మామిడికాయలు తీసుకురమ్మంటే ఇన్ని మామిడికాయలు అయితే తీసుకొచ్చిండు. ఇక అవి వేస్ట్ పోతాయని నేనైతే తొక్కు పెడదామని ఇలా అయితే తురుముకుంటున్నాను ఫ్రెండ్స్. పెడతావా? లేదు, ఇది వెరైటీ. ఇది బెల్లం వేసి పెడతా. ఈ బెల్లం అంటే మంచిగా ఉండదు చిన్న. నీకు కారంది ఉంది కదా, అమ్మ పంపించింది. పిల్లలు తింటారు. నేను పెట్టలే, ఎందుకు కొంచెం వేస్తా, బాగా ఎక్కువ రోజులు ఉండదు కూడా. ఇది ఇంకా కాలేదు, దుకాణం పిలుస్తున్నారు. ఏంటిరా చెప్పు. బాదమా ఎన్ని? ఒకటా? మూడు బాదమా? పార్సలా? ఏమామ ఇస్తారా? రాసుకర్మా. ఉద్దర తీసుకెళ్ళండి. ఉద్దరా అది పెళ్ళయ్యే వరకు వాళ్ళు ఉద్దరే తీసుకెళ్తారు. ఇక పెళ్ళైనాక మొత్తం కట్నం వంచినాక పేమెంట్ చేస్తారు. మా ఇంటి ఎదురుకైతే ఒక పెళ్లి ఉందన్నమాట. త్వరలోనే ఉన్నది, ఇప్పుడు లేదు కానీ ఒక వారం ఉన్నది కదా. వారం అయితే ఉంది. ఇలా అయితే మొత్తం తురిమేసుకుంటున్నాను. ఎక్కువ రోజులు నిల్వ ఉండేది, ఎందుకంటే ఇది ఇంకా ముద్రలేదు మామిడికాయ. వాడిని కొన్ని తీసుకురమ్మా. ఏ పుల్లగా లేదు, లేదు. ఎక్కడ పుల్లగా ఉన్నది? మా ఆయన ఎక్స్ప్రెషన్ లేదు. నేను తిన్నా మొన్న తినలే. పెళ్ళికి వచ్చినప్పుడు మా బాబాయ్తో కలిసి తినలే. ఇట్లా తింటే అట్లానే ఉంటుంది. ఇవ్వటం ఎక్స్ప్రెషన్ ఇచ్చిన కదా, ఇట్లా ఇస్తాను. ఇది మొత్తం తురుముకుంటా. 2-3 ఉంచుకుంటా పులిహోర చేయడానికి మంచిగా. మళ్ళీ పులిహోర దానికి తెలియదు. లేకుంటే మామిడికాయ పప్పు చేయొచ్చు. ఉంచాలనా? మొత్తం చేసేదమ్మా. తినావా నువ్వు? నేను పప్పు చేస్తా రేపు. పప్పులే మంచిగా ఉంటాయి పుల్ల. అదే మరి పప్పులు అంటాను. పులిహోర నువ్వు తినావు కదా, సూపర్ ఉంటుంది. ఇలా అది మొత్తం దీంతో ట్రై చేసిన, దీంతో రాలేదు. చాకుతో ట్రై చేసిన, రాలేదు. తర్వాత ఇది గుర్తుకొచ్చింది. ఇదైతే మస్తు పని చేస్తాను. అది ఇక ఎప్పుడు తోలు తీసేది, ఆలుగడ్డది, బీరకాయలది. ఇప్పటి కాదు, మనం వేరు పడ్డప్పుడు. ఇన్ని సరిపోతాయా? ఇంకో 2 గీక్తా, 3 ఉంచుతా. వాళ్ళు ఎట్టు ఉన్నారు? ఆడుకుంటారు. ఇలా అయితే మా అమ్మ వాళ్ళ నానమ్మ చేసేది పచ్చడి అయితే సూపర్ ఉంటుండే. పిందెలు వచ్చిన వెంటనే ఇట్లా చేసేది. ఇక మేమందరం వెళ్ళి తినేవాళ్ళం. ఊర్లోనే ఉంటుండే మా అమ్మమ్మ వాళ్ళు. ఇప్పుడు ప్రాజెక్టుగా వెళ్ళిపోయినట్టు వలస పక్షులు లెక్క. మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో కూడా చాలా ఉన్నాయి మామిడికాయ చెట్లు. నేను పోను అంత దూరం మామిడికాయలు కోసం పోతాను. అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాయి కదా, కోసేసిండేమో. ఇక వాళ్ళు పెట్టడానికి పనికి రాదు కదా పచ్చడి. ఇక్కడైతే పచ్చడి పెట్టడానికి ఆవాలు, మెంతులు నూరుకున్నాను అనమాట. మిక్సీలో పట్టేసాను, వేయించి. ఆయిల్ కూడా వేడి చేసేసాను, ఆల్రెడీ చల్లారిపోయింది. ఇప్పుడు ఉప్పు కారం కలపడమే ఆ ముక్కలల్లో, మామిడికాయ ముక్కలల్లో. మామిడికాయ ముక్కలు అయితే అక్కడ ఎండబెట్టేసాను అనమాట కొంచెం సేపని. మా బాబు అయితే పడుతున్నాడు. కొద్దిసేపు ఇక్కడే ఎండబెట్టేసాను. బయట అయితే కోతులు ఉన్నాయని చూడండి, కొంచెం డ్రై అయిపోయినాయి. ఇవ్వండి. ఇప్పుడైతే వీటిలో ఉప్పు, కారం, బెల్లం కూడా కలుపుతానని చెప్పాను కదా, బెల్లం కూడా కలిపేస్తాను. మా ఆయన అయితే ఇట్లా చేస్తాను, బెల్లం కలుపుతాను. కానీ కలుపుతా. ఎక్కువ రోజులు ఎట్లా ఉండదు, తర్వాత కారం పచ్చడి పెడితే అయిపోతుంది. ఇక్కడైతే ఇక బెల్లం పచ్చడి చేయడానికి అన్ని రెడీ చేసుకున్నాను. ఇలా అయితే ఇక్కడ మొత్తం వేసుకుంటున్నాను ముక్కల్ని.
స్మెల్ అయితే సూపర్ వస్తుంది. మామిడిగా ఆవాలు వస్తుంది. ఆవాలది ఇక్కడైతే ఉప్పు కారం ఒక గిన్నెలోనే కలుపుకున్నాను అనమాట. అట్లయితే పోసుకుంటున్నాను. ఒకసారి అయితే బాగా కలిపేసుకుంటున్నాను. చేతితో పాప అయితే అట్లా ఆడుకుంటాంది. మా కృతిక పాప అయితే పడుకోండి. చేతితోనే కలుపుతున్నాను. ఇక తర్వాత మంచిగా కడుక్కుంటే అయిపోతుంది. తింటావా ఇట్లా మరి? ఇలా అయితే మంచిగా కలిపేసినాక ఆవాలు ప్లస్ మెంతులు ఇంకా ఎల్లిపాయలు కూడా దీంట్లోనే పట్టేసాను అనమాట. పచ్చగా దీంట్లోనే పట్టేసాను. ఇట్లయితే మంచిగా కలిపేసుకుంటున్నాను వీటిని. ఇలా అయితే మొత్తం ఇట్లా మంచిగా కలిపేసుకుంటున్నాను. చూడండి మామిడికాయ ముక్కలకి ఇట్లా స్ప్రెడ్ చేసుకుంటూ కలిపేసుకుంటున్నాను. ఆయిల్ వేయకుండా వాటర్ లీక్ అవుతుంది. ఎండబెట్టినా కూడా కొంచెం వాటర్ ఉందన్నమాట ముక్కలలో. కింద పడ్డది పడని కింద పడ్డది వేస్తే మళ్ళీ ఖరాబ్ అవుతుంది. ఇప్పుడైతే బెల్లం వేస్తున్నా. బెల్లం ఆల్రెడీ దంచేసాను రోకలతోటి. ఎంత వేస్తావా? ఇవో కొంచెం వేస్తా, ఇంకా వేయ. వేడి మా ఆయన తీపి తిన్నాడు, కారం తింటాడు. పచ్చడి అంటే పప్పుతోటి కూర లేకుండా మంచిగా కలుపుకొని తింటారు. నేనైతే ఇక మా చైత్ర పాపం కిచిడి ఇవన్నీ చేస్తే, కిచిడి పులగం చేస్తే స్కూల్కి పట్టుకెళ్తుంది. 1 టైం స్కూల్ కదా అని నేను ఇట్లా చేస్తున్నాను అనమాట. ఆయిల్ తెప్పు అక్కడ ఉంది కడాయి కాడాలి. ఇదేనా? చల్లారిందా? వేడైతే లేదు. లేదు కదా వేడైతే. వేడైతే లేదు. నేనైతే మొత్తం చల్లారిపోయింది. ఇక చల్లారిపోయాక ఇట్లా పోసుకుంటున్నాను మామిడికాయ ముక్కలలో. ఇక్కడ ఆల్రెడీ మెంతులు వేసేసాను కొన్ని. మంచిగా వేసుకుంటున్నాను. ఆయిల్ ఎక్కువ అవుతుంది అనకండి. ఆయిల్ అయితే తక్కువ వేసాను. ఆయిల్ లేకుంటే పచ్చడికి రుచి అనేది ఉండదు కదండి. అందుకోసమే ఆయిల్ అనేది ఎక్కువ వేసుకున్నాను. ఫస్ట్ మామిడికాయ పెట్టినప్పుడు తురుము పచ్చడి పెట్టాను కదా, ఈ రోజు వరకు ఉందన్నమాట. నిల్వ పచ్చడి పెట్టేశాను. అది చాలా టేస్టీగా కూడా కుదిరింది. ఈ రోజు వరకు ఉంది. మొన్న మా అన్నయ్య పెళ్ళప్పుడే అయిపోయింది. ఇదైతే మంచిగా కలిపేసుకుంటున్నాను. వాసన అయితే సూపర్ వస్తుంది. చూస్తున్నారు కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ముక్కలు కాకుండా ఇలా తొక్కలుగా తీసేసి ట్రై చేయండి మీరు కూడా. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎట్లుందా చిన్న? చూడడానికి అయితే సూపర్ ఉంది. తినడానికి కూడా మంచిగా ఉంటుంది. తిని చూస్తావా ఒకటి? మా ఆయన ఎప్పుడు తినా అంటాడు. ఇదైతే ఒక డబ్బాలో పెట్టుకుంటా. ఇప్పుడు డబ్బా లేదు, ఒక డబ్బా కడగబడుతుంది. షాప్ లో ఉన్నాయి కదా డబ్బాలు, లాస్ట్ లో పెడతా. మరి ఎక్కడి? అది చిన్నగా ఉంది, ఇది పట్టది. ప్లాస్టిక్ లోనే పెట్టబడుతుంది, స్టీల్ లో ఉన్నది. బర్నీ కొన ఒకటి. బరెన కొనాలా? బర్నీ ఎందుకు అంత పెద్దది? పచ్చడి పెట్టారు. పెట్టేసి బంద్ చేయాలా?